ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మహాపెరియవ నడిచే దైవం పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య లీలలు, దివ్యానుభవాలు, స్వామివారి గురించి అమృతవాకులు చెప్పుకుందాం. మహాపెరియవ ధరించిన తులసిమాల. మహాపెరియవ ధరించిన తులసిమాల ఏమిటి? అసలు తులసిమాల తెచ్చినదెవరు? ఆ అబ్బాయి మీద స్వామివారి కరుణామృతం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పుకుందాం. మహాపెరియవ ధరించిన తులసిమాల. అతను ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. బహుశా అతనికి 12 లేదా 13 ఏళ్ళు నిండి ఉంటాయి. అతను 5వ లేదా 6వ తరగతి చదువుతూ ఉండవచ్చు. అతనిది నల్లని ఛాయ. అతని జుట్టు నూనె రాసిన ఆడవాళ్ళు కూడా పెద్దగా లేవు. అతను మందపాటి నిక్కరు, నలిగిన చొక్కా ధరించి ఉన్నాడు. పైన చూస్తే అతని నిక్కరు, చొక్కా అసలు ఏ రంగులో ఉన్నాయో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ బట్టలు మురికిగా ఉన్నప్పటికీ వాటిని అప్పుడప్పుడు ఉతికి ధరించేవారని చూసిన ఎవరైనా చెప్పగలరు. అతని నుదుటిపై పవిత్రమైన భస్మాన్ని ఒక వంకర గీతలా పూశారు. ఎలాంటి పద్ధతి లేకుండా అస్తవ్యస్తంగా. బహుశా అతన్ని పంపించే హడావిడిలో అతని తల్లి అలా పూసి ఉండవచ్చు. పరీక్షల సమయంలో గ్రామస్తులు వీధి మూలలో ఉన్న పిళ్ళయార్ ఆలయానికి వెళ్ళి ఒక చిన్న కర్పూరాన్ని వెలిగించి దేవుని పాదాల వద్ద తమ కళాలను అంటే పెన్నులను ఉంచి ప్రార్థనలు చేసేవారు. ఆ తర్వాత పరీక్షలు రాయడానికి వెళ్ళేవారు. ఇది ఒక రకమైన విశ్వాసం. తాము భగవంతుడు దైవకృపతో పరీక్ష రాయబోతున్నామనే ఆత్మవిశ్వాసాన్ని ఇది విద్యార్థుల్లో నింపింది. చాలామంది కూడా ఎగ్జామ్స్ పోయే ముందు పెన్నులు భగవంతుడి దగ్గర పెట్టి తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆ బాలుడు కాంచీపురంలోని నివసిస్తుండడంతో వల్లనో ఏమో కానీ మహాపెరియవ వారి దైవత్వపు ఉనికి గురించి అస్పృష్టంగానైనా విని ఉండటం వల్లనో ఆ రోజు తన పరీక్షకు వెళ్లే ముందు నేరుగా శ్రీమఠానికి వచ్చినట్లు అనిపిస్తుంది. విశ్వరూప దర్శనం కోసం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న అనేక మంది భక్తులు పెరియవ వారి దర్శనంలో నీలమై కదలకుండా అక్కడే నిలబడిపోయి ఉండినారు. ఇక ఇది కాకుండా ఉదయం వేళ శ్రీమఠంలో పెద్ద సంఖ్యలో భక్తులు సమావేశమయ్యారు. నామ భజనలు మరియు శంకరనామ స్మరణతో పరిసరాలు మార్మోగుతుండగా శ్రీమఠం భక్తి పరిమళాలతో నిండిపోయి దైవిక అనుగ్రహపు కాంతితో విరాజిల్లింది. పెరియవ దర్శనం కోసం భారీ జన సమూహం వేచి ఉన్నప్పటికీ వరుసలో నిలబడిన భక్తులను ఏమాత్రం లెక్క చేయకుండా ఆ బాలుడు రాజమార్గంలో నడుస్తున్నట్లుగా చురుకుగా నడిచి మహాపెరియవ సన్నిధికి చేరుకున్నాడు. ముఖం నుండి ఉత్సాహము వెళ్ళి విరుస్తుండగా అతను పెరియవ వైపు చూశాడు. దానికి కారణం ఏమిటంటే ఆ బాలుడు ఆతృతతో ఉత్సాహాన్ని చూసి ఆ సహజ సిద్ధమైన భక్తిని ఎవరూ నీరుగాల్చారనుకోరు. దేవతలను పూజించడానికి అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు తగిన కానుకలు తీసుకువెళ్ళాలని అతను ఎవరో నేర్పించారో స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ అతను స్వయంగా గుచ్చిన పూలదండను పట్టుకొని అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ మాలను చూసిన అనేక మంది భక్తులు రకరకాల భావనలతో వ్యక్తం చేశారు. అలాగే తమ విమర్శలను కూడా వినిపించారు. కొందరు దానిని చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు బహిరంగంగా ఏమీ అనలేకపోయినా ఎగతాళిగా తమలో తాము నవ్వుకున్నారు. అంతటి విమర్శకులకు ఎగతాళి నవ్వులకు కారణమైన ఆ మాలలో అంత ప్రత్యేకత ఏముంది? అది ఒక తులసి మాల. అంతేకాదు, అది తులసి ఆకులతో గుత్తులుగా కట్టి చేసిన దండ కాదు. దానికి బదులుగా ఒక్కొక్క ఆకును ఏ విధమైన క్రమము లేకుండా అస్తావ్యస్తంగా గుచ్చారు. ఒకవేళ ఆ ఆకులను ఒకదాని తర్వాత ఒకటి దగ్గరకు గుర్చి ఉంటే వాటి మధ్య ఉన్న ఖాళీలను కనిపించి ఉండేవేమో కదా.
అయితే ఆ అబ్బాయి తెచ్చిన దండలో ఆ ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా మొదటి చూపులోనే ఎవరు దాన్ని దండ అని పిలవలేకపోయారు. మరో వింత కూడా కనిపించింది. పూజ కోసం ఉద్దేశించిన తులసిని సాధారణంగా అరటిపీచు పట్టీలతో కడతారు. కానీ ఆ బాలుడు ఆ దండ జనపర తాడు ముక్కతో కట్టాడు. బహుశా అతను ఏదో ఇంటి వస్తువులకు కట్టడానికి ఉపయోగించే మూట నుండి ఆ తాడును విప్పి తీసుకుని వచ్చినట్లుంది. ఇలాంటి కారణాల వల్ల ఆ బాలుడు తెచ్చిన తులసి మాలను చూసి కొందరు నవ్వారు. అయితే కొందరు పెద్దవాళ్ళు మాత్రం ఇంత చిన్న వయసులోనే పెరియవా పట్ల ఇంతటి భక్తి కలిగి ఉండడం మరియు వట్టి చేతులతో రాకూడదని ఔచిత్యాన్ని అర్థం చేసుకోవడం అని ఆలోచిస్తూ ఎంతగానో చలించిపోయారు. ఒకానొక సమయంలో పెరియవా యొక్క దయగల చూపు అతనిపై పడింది. ఆయన పెదవులపై చిరునవ్వు మెరుస్తుండగా ఆ బాలుడి దగ్గరికి రమ్మని సైగ చేశారు. అతన్ని చురకగా నడిచిన ముందుకు అడుగు వేశాడు. ఆ పరమాత్మ ఏమిటి అని అడుగుతున్నట్లుగా ఆశ్చర్యంతో తల ఊపుతూ ప్రశంసాపూర్వకంగా అడిగారు. ఆ పవిత్ర సన్నిధిలో తనకు తగిన గుర్తింపు లభించిందని భావించి ఆ బాలుడు ఆనందపడ్డాడు. చేతిలో తులసిమాల పట్టుకొని అతను పెరియవా మరింత దగ్గరికి వెళ్ళి దాన్ని ఆయన పవిత్ర పాదాల వద్ద సమర్పించాడు. పెరియవా అవసరాలను చూసుకునేందుకు అక్కడ ఉన్న ఒక శిష్యుడు తులసిమాలను కింద నుంచి తీసి వేరే చోట ఉంచడానికి వంగాడు. పెరియవా ఆ శిష్యుడి వైపు కొంచెం తల ఎత్తి చూసి తన కుడి చేతి చూపుడు వేలిని ఎడమ నుండి కుడికి ఊపుతూ వద్దు అని సైగ చేశారు. ఆయన శిష్యుడు కూడా వెనక్కి వెళ్ళమని అడిగాడు. పెరియవా ఆ పూలదండను తీయించుకోవడానికి ఇష్టపడటం లేదని గ్రహించి ఆ శిష్యుడు వెనక్కి తిరగకుండానే వెనక్కి జరిగాడు. ఈరోజు పరీక్షనా అని పెరియవా ఆ బాలుని వైపు చూస్తూ అడిగాడు. అంత పెద్ద జనసమూహం మధ్యలో పెరియవా తనను ఒక ప్రశ్న అడగడం అతని అపారమైన ఆనందాన్ని కలిగించింది. అంతేకాకుండా తన పరీక్ష గురించి పెరియవాకు ఎలా తెలిసిందోనన్న ఆశ్చర్యం అతని ముఖంలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆ మెరిసే కళ్ళ బాలుడు, అవును స్వామి, ఈరోజు నాకు సైన్స్ అని అదనపు వివరాలను జతచేసి బదులిచ్చాడు. అతని వైపు చూస్తూ పెరియవా తులసి దండను నా కోసమే తెచ్చావా అని అడిగి ఆ దండను అతని చేతుల్లోకి తీసుకున్నారు. అతని దాన్ని వైపుల నుండి పరిశీలించాడు. తాను కానుకగా తెచ్చిన ఆ పూలమాలను పెరియవా స్వయంగా తన చేతుల్లోకి తీసుకోవడం చూసిన బాలుడు గర్వంతో ఉప్పొంగిపోయాడు. మా ఇంట్లో ఒక తులసి మొక్క ఉంది. నేనే స్వయంగా దాన్ని ఆకులు కోసి ఈ పూలమాలను గుచ్చాను. ఆ పరమాత్మ స్వరూపము అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అక్కడ గుమికూడిన భక్తులు సమూహం కూడా పెరియవా తరువాత ఏమి చేస్తారోనని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ బాలుడు ఒక్క క్షణంలోనే పెద్దాయన దృష్టికి ఆకర్షిస్తాడని అక్కడున్న వారెవ్వరూ ఊహించలేదు. ఆ బాలుడి పట్ల పెద్దాయన చూపిన శ్రద్ధను చూసి శిష్యులు, మఠ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. ఆయన తులసిమాలను చేతిలోకి తీసుకున్నారు. దాన్ని తన కుడి చేయితో పైకి ఎత్తి తన తలపై పెట్టుకున్నారు. ఆ తులసిమాల ఎంత గొప్ప పుణ్యమో సంపాదించుకుందో కదా. అది సరిగ్గా పెరియవా గారి తలపై అమరి కదలకుండా నిల్చునిపోయింది. పెరియవా గారు తన చుట్టూ నిలబడి ఉన్న భక్తుల వైపు చూశారు. ఆయన నలుదిక్కులా చూస్తుండగా ఆయన ముఖంపై చిరునవ్వు విరిసింది. పెరియవా గారు, ఈ వేషంలో నేను ఎలా కనిపిస్తున్నాను? ఈ మాల బాగుందా అని అడుగుతున్నట్లుగా. పెరియవాకు భక్తులు సమర్పించడానికి తెచ్చిన లెక్కలేనన్ని పూలమాలలు ఆయన ముందు ఒక పర్వతంలా పోగుపడి ఉన్నాయి. వాటి పరిమళం ఏమాత్రం తగ్గలేదు. అవి గులాబీలు, మల్లెలు, సంపంగి వంటి రకరకాల పూలతోనూ అందంగా అల్లిన పూలమాలలు. కానీ వాటన్నిటిలో పక్కన పెడితే అక్కడ ఒక క్రమంగా ఉంది. ఈ కారణం చేతను ఒక సాధారణ యువకుడు తెచ్చిన తులసి మాల పెరియవాకు నచ్చింది. ఆ మాల పూర్తిగా అసాధారణమైనది మరియు దండలు కట్టే ఏ ప్రామాణిక
నియమాలకు అనుగుణంగా లేదు. ఆయన దానిని స్వయంగా స్వీకరించారు. అక్కడ సమావేశమైన భక్తులందరికీ భక్తి యొక్క నిజమైన సారాంశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పూలదండను ధరించినప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగేలా ఆయన అందరి వైపు చూశారు. ఎన్నో రకాల పూలదండలు అందులో అందుబాటులో ఉన్నప్పటికీ గాఢమైన అనురాగంతో ఎంతో ఉత్సాహంగా కూర్చి తీసుకువచ్చిన ఆ తులసిమాల ఎంత హృదయానికి నిజంగా ఆకట్టుకుందని. ఆడంబరమైన భక్తి ప్రదర్శనలకు పాల్పడిన వారికి ఆయన ఆ విధంగా సంకేతం ఇస్తున్నారు. భక్తి యొక్క నిజమైన అర్థం గురించి పెద్దగా చదవని వినని ఈ బాలుడు ఆ పెద్దాయన అనుగ్రహానికి వెల్లడిస్తూ తన చేతన ద్వారా అక్కడున్న వారందరికీ దాని సారాన్ని తెలియచేశాడు. భౌతిక సంపదంలో మునిగి తేలుతున్న ఎంతోమంది భక్తులతో చుట్టుముట్టబడిన ఆ పవిత్రమైన సమక్షంలో తాను ఎంతో ప్రేమగా తెచ్చిన ఆ సాదాసీదా తులసిమాలకు లభించిన అపారమైన గౌరవాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. అతను పెరియవా ముందు నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత లేచి నిలబడ్డాడు. సుమారు 10 నిమిషాల తర్వాత పెరియవా తన శిరస్సును ఉన్న తులసి మాలను తీసి కింద పెట్టారు. ఆయన ముఖంలో చిరునవ్వు విరియగా ఆ బాలుడు ఆశీర్వదించారు. ఆయన అతనికి కల్కందం కుంకుమ ఇచ్చి తాను శిరస్సుపై ధరించిన ఆ మాలను పవిత్రమైన ప్రసాదంగా అందజేశారు. దాని నిజమైన విలువను ఆయన గ్రహించారో లేదో కానీ దానికి భక్తిపూర్వకంగా స్వీకరించారు. ఒకప్పుడు ఆ పూలదండను చూసి ఎగతాళి చేసి విమర్శించిన భక్తులు ఇప్పుడు గాఢమైన భావోద్వేగానికి లోనయ్యారు. వారి పరిహాసానికి గురైన ఆ పూలదండ ఇప్పుడు పవిత్రమైనదిగా మారింది. పూలదండతో వెళ్తున్న ఆ చిన్న బాలుడిని వారు దీనమైన స్వరంతో ఇలా అడిగారు, నాయనా, దయచేసి ఆ దండలోంచి 2 తులసి ఆకులు తీసి మాకివ్వు, అది పెరియవా ప్రసాదం కదా అని అడిగారు. అడిగిన వారందరికీ తులసి దళాలు కోసి ఇచ్చి తర్వాత పరీక్ష సమయం ఆసన్నమైంది, స్కూళ్ళు గంట మోగబోతోంది అని చెప్పి ఆయన వేగంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈరోజు సైన్స్ పరీక్ష కదా. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, కాంచీ శంకర కామకోటి శంకర. తండ్రి మహాన్భవ మహాపెరియవ, తండ్రి నీ పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తండ్రి. నీ కృపా కటాక్షం నాకు, నా బిడ్డలకి, నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ఆ బాలుడు మీరు చూపించిన కరుణ ఎలా ఉందో ఈ వీడియోలో విన్నాం కదా. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ స్వామిని శరణు వేడితే నేనున్నా అని చెప్తూ మంచి మార్గంలో నడుపుతాడు. ఓం శ్రీ కామాక్షి అమ్మ పరమాచార్య స్వామియే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.